మాట్లాడతానని నేనే చెప్పాను. దానికి కారణం ఏంటంటే ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత నాకు మాట్లాడడానికి ఏముండదు. ఎందుకంటే ప్రసాద్ గారు అంటే మాకు చాలా అభిమానం. ఆ ఇన్ఫర్మేషన్లో మాకు రాజకీయ గురువు, చాలా అధ్యయనం చేస్తారు. ముఖ్యంగా అంతర్జాతీయ విషయాల మీద బాగా అధ్యయనం చేస్తారు. వైపు తన జీవితంలో కార్మిక ఉద్యమాలు నడుపుతూనే ఇట్లాగ అధ్యయనం చేసేవాళ్ళు గొప్ప వరకు మన ఆంధ్రప్రదేశ్లో. సో అందు గురించి ముందు నేను మాట్లాడతానండి అన్న. అసలు ముందుగా ఆ ఇన్విటేషన్ చూడగానే నేను చాలా అట్రాక్ట్ అయ్యాను. జనరల్గా ఇప్పుడైతే మన ఫోటోలో మా ఫోటోలో ఏం చేస్తామంటే వెనిజువేలాలో నేటి పరిస్థితులు, లేదా అమెరికా దురంకాచర్య ఏదేదో టైటిల్ పెడతాం వెనిజువేలా గురించి. ఇప్పుడు ప్రసాద్ గారు ఏం చూస్ చేసుకున్నానంటే మాన్రో నుండి డౌన్ రో, మాన్రో నుండి డౌన్ రో అంటే నా ఫోటోలు కూడా ఇప్పుడు మాన్రో ఏంటి డౌన్ రో ఏంటి, ఆ మధ్యలో వెనిజువేలా ఎట్లా నలిగిపోతుంది అంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టారు ఆ టాపిక్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా కమ్యూనిస్టులు కూడా కొంచెం అధ్యయనంలో వెనుకబడి ఉన్నారు. ఆ మాన్రో డాక్ట్రిన్ కానీ, మాన్రో విధానం, మాన్రో పాలసీని కానీ మనం అధ్యయనం చేయకపోతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి సమాధానం దొరకదు. ఏంటి మాన్రో పరిస్థితి? మాన్రో అంటే ఎవరు? ఆయన అమెరికా అధ్యక్షుడు. అమెరికాలో అప్పట్లో ఏడవ అధ్యక్షుడు అనుకుంటా. 1821-27 మధ్యలో ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన డాక్టరేట్ 1823 సంవత్సరంలో వచ్చింది. ఏంటి డాక్టరేట్ అంటే జనరల్గా అమెరికా విధానంలో ఒక్కొక్క ప్రెసిడెంట్ ఒక్కొక్క డాక్టరేట్ చేస్తుంటాడు తన హయాంలో. ఉదాహరణకి ఒబామా గారు ఆసియా పివోట్ అనే డాక్టరేట్ చేశాడు. అంటే ఇప్పుడు ఆసియా కీలకమైంది అని చేసి ఆసియాలో పసిఫిక్ మహాసముద్రం ప్రాంతాల్లో చైనాకు వ్యతిరేకంగా మార్కెట్లన్నీ ఈ ఆసియా ఖండంలో కాన్సన్ట్రేట్ చేసేటట్టు, దక్షిణాసియాలో కాన్సన్ట్రేట్ చేసేటట్టు, అక్కడ అంతకుముందేమో మధ్యపరిచి అంతకుముందు బుష్ గారు వీళ్ళంతా మధ్యపరిచి మీద కాన్సన్ట్రేట్ చేశారు. అట్లా ఒక్కొక్క అధ్యక్షుడు ఒక్కొక్కటి చేస్తారు. ఈ మాన్రో అప్పట్లో దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అదేవిధంగా డౌన్ రో గురించి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ గురించి ఆయన అనబడుతుంది. ఇప్పుడు డాక్టరేట్ కాదు కానీ ఆయన ఇటీవల ప్రకటించినటువంటి న్యూ సెక్యూరిటీ పాలసీస్లో, అమెరికా పాలసీస్లో ఈ విషయాలు వస్తాయి. అవన్నీ కూడా ప్రసాద్ గారు క్షుణ్ణంగా చెప్తారు. నేను వెనిజువేలా జోలికి తక్కువ వెళ్తాను, అసలు సచివాలయ జోలికి వెళ్ళకుండా ఉండడానికి చేస్తాను. మాన్రో గురించి ఏంటి, అమెరికా పుట్టుపూర్వోత్తరాలు పరిస్థితుల గురించి ఒక్కరు 20 నిమిషాలు చెప్పి మాట్లాడటానికి నేను ట్రై చేస్తాను. అట్లా అనుకున్నాను, అట్లా చేస్తానండి. నేను కాబట్టి ప్రసాద్ కూడా చెప్పాను. చెప్తే ఆ ఒప్పందం మీద ముందునే మాట్లాడతానండి అట్లా. అసలు 2-4 విషయాలు మ్యాప్ కూడా తీసుకొచ్చాయి. ఎందుకంటే కొంచెం అది ఉంటే బాగా వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుందని. ముఖ్యంగా యూరోప్ అనేది 15వ శతాబ్దం వరకు ఒక విధంగా చెప్పాలంటే భారతదేశం, చైనా, ఈజిప్ట్ ఇట్లాంటి దేశాలతో కానీ పోల్చుకుంటే చాలా పేద దేశాలు. యూరోప్ ఖండం అంతా కూడా అంత అభివృద్ధిగా చెందిన ఖండాలు కాదు. చాలా ఒక విధంగా పేద దేశాలు, లేకుంటే మిడిల్ దేశాలు. వాళ్ళకి 24 గంటలు చలి, సంవత్సరంలో 6 నెలలు మంచు, సరిగ్గా పంటలు పండవు. అప్పట్లో ఇంకా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాలేదు. ఈ అన్ని కారణాలతో వాళ్ళకి ఎక్స్పెన్షన్ యొక్క అవసరం ఏర్పడింది. ఆహార ధాన్యాలు, కొంచెం ఖనిజ సంపద అవసరం ఏర్పడింది. అప్పట్లో 15వ శతాబ్దం చివరిలో అంటే 1490 ఆ ప్రారంభంలో పోర్చుగీస్ నుంచి బ్రెన్నిట్ అనే ఒక ఆయన, అంటే పోర్చుగీస్ దేశం మీకు తెలుసు కదా, ఆ టైంలో 14-15 శతాబ్దాల టైంలో నౌకాయానంలో అప్పట్లో ఉన్న దేశాల్లో అదే అభివృద్ధి చెందింది. ఇప్పుడున్న అమెరికా కాదు, లేకుంటే యూకే కాదు, ఫ్రాన్స్ కాదు, పోర్చుగీస్ బాగా అభివృద్ధి చెందింది నౌకాయానంలో. వాళ్ళు ఏమంటారంటే, రాజా మేము ఇండియాకి వెళ్తాము, సముద్ర మార్గాన్ని కనుక్కుంటాము, లేకుంటే అమెరికాకి వెళ్తాము, సముద్ర మార్గాన్ని కనుక్కుంటాం. అక్కడ మనకు తెలియని ఒక నూతన ప్రపంచం ఉంది. అక్కడి నుంచి మనకు కావాల్సినటువంటి వస్తువులు, సామాగ్రి, ఖనిజ సంపదను తెచ్చుకోవచ్చు, దేశం రిచ్ అవుతుందంటే. అప్పట్లో ఆ దేశానికి పడవలకి, నౌకలకి తయారు చేయడం డబ్బులు కూడా లేవు. ఆలోచించండి, చాలా పెద్ద బడ్జెట్ క్యాన్సిల్ చేస్తారు.
ఈ ఆలోచనని కొలంబస్ తీసుకుంటాడు, క్రిస్టోఫర్ కొలంబస్. మనం వినే ఉంటాం కొలంబస్ పేరు. కొలంబస్ పోర్చుగీస్లో ట్రై చేయకుండా స్పెయిన్ దేశం అంటాడు, పక్కన స్పెయిన్ దేశం అంటాడు. ఆ మ్యాప్లో ఉంటే మన కింద అర్థమవుతుంది. అక్కడ పోర్చుగీస్ ఉంది, యూరోప్లో పక్కన స్పెయిన్ దేశానికి వెళ్ళి అక్కడ విక్టోరియా రాణి గారిని అభ్యర్థిస్తాడు. అభ్యర్థించి నేను భారతదేశం వెళ్తాను, పశ్చిమం నుంచి కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ స్పైసెస్ కలప, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఏదైనా నగలు బంగారు ఇట్లాంటివి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, మనం రీచ్ అవుతామని నేను అది సినిమా చూసాను, సినిమా అప్పట్లో. ఆ సినిమాలో కొలంబస్ అట్లా చెప్తుంటే వీళ్ళంతా నవ్వుతుంటే అతను ఏం చేస్తాడంటే అది బ్రేక్ఫాస్ట్ టైంలో అనమాట. అప్పుడు గుడ్డు ఉంటుంది కదా, బ్రేక్ఫాస్ట్ గుడ్డు తింటారు కదా, మీరు ఏ సపోర్ట్ చేయకుండా ఈ గుడ్డుని టేబుల్ మీద నుంచోబెడతారా అని అడుగుతాడు కొలంబస్. అందరూ ట్రై చేస్తారు, నవ్వుతారు, అదేమో జారిపోతుంటుంది, కింద దొరుకుతుంటుంది. అప్పుడు కొలంబస్ ఏం చేస్తాడంటే గుడ్డుకి ఒక భాగంలో సూదిగా ఉంటుంది, ఒక భాగంలో లావు ఉంటుంది కదా, ఆ లావు ఉన్న భాగాన్ని ఇట్లా కొడతాడు, ఉడకబెట్టిన గుడ్డుకి కొడితే అందులో గాలి ఉంటుంది కదా, ఆ గాలి బట్టి పట్టి నుంచి ఉంటుంది గుడ్డు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. చూసారా మీరు, మీతో నాలెడ్జ్ లేదు గుడ్డుని ఎలా నుంచో పెట్టాలో, అదేవిధంగా నాకు నాలెడ్జ్ ఉంది ఎట్లా వెళ్ళాలో అనేది ఇండియాకి అని ఇంప్రెస్ చేస్తాడు కొలంబస్. ఆ ఇంప్రెషన్కి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి వాళ్ళు ఏంటంటే ఒప్పుకొని మొత్తం మీద 3 శాంతా మరియా షిప్స్, 3 షిప్స్ తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత కొలంబస్ యాత్ర చేస్తారు. చాలా అదొక పెద్ద యాత్ర, అందరూ సహకరించారు. అదంతా ఒక ఎక్స్ పెట్టుకోవచ్చు, అది కొంచెం అంటే డెప్లో మనం వెళ్ళదు. యాత్ర వెళ్ళి మొట్టమొదటిసారి ఆ ఒక ఖండానికి వస్తాడు. అదే అని అనుకుంటారు, బహుశా బ్రహ్మస్ ప్రాంతం, అక్కడ బ్రహ్మస్ అనే కంట్రీకి వస్తారు, దానికి బ్రహ్మస్ అని పేరు పెడతారు. అక్కడ మనుషులు చూస్తారు, వాళ్ళు నైటింగేల్స్ అంటాడు. వాళ్ళ దగ్గర బంగారం, ఇట్లా బంగారంతో ఆడుకుంటుంటారు ముక్కతో. వాళ్ళు ఇంకా ఆశ్చర్యపోతారు, బంగారం, వెండి, అన్ని నగలు, కలప, పశు సంపద, అగ్రికల్చర్ సంపద, అమ్మాయిని సక్సెస్ అయ్యే వరకు వెంటనే కొలంబస్ వెళ్ళి మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ వస్తాడు. అంటే స్పెయిన్, కొలంబస్ పుట్టిందేమో పోర్చుగీస్ దేశస్థుడు, అతను పెళ్లి చేసుకుందేమో ఇటాలియన్ దేశస్థురాన్ని. అతను ఇటాలియన్ మాట్లాడతాడు, పోర్చుగీస్ మాట్లాడతాడు, స్పానిష్ మాట్లాడతాడు. సరే మళ్ళీ వచ్చి 3 నెలలకి వచ్చి కొన్ని సామాన్లు తీసుకొస్తారు కదా, 3 పడవలు కదా. సామాన్లు తీసుకొచ్చిన తర్వాత ఆ కంట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 22 పెద్ద షిప్స్ తయారు చేయించి మళ్ళీ ఇస్తారు. ఈ కాలక్రమేణా ఏమవుతుందంటే 1 సంవత్సరంలోగా అక్కడ ఒక స్థావరాలు ఏర్పడుతుంది, కాలనీ ఏర్పడుతుంది. అది మొట్టమొదటిసారి ప్రపంచంలో పెను మార్పు వచ్చింది అనమాట. ఇది ప్రపంచ పెను మార్పుకి ఫస్ట్గా ఎక్కడంటే 1492-93 సంవత్సరం. ఆ తర్వాత మరి పోర్చుగీస్ వాళ్ళు వెనక్కి పడిపోయారు కదా. పోర్చుగీస్ వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు సూయజ్ కెనాల్ అనేది లేదు కదా. ఇదివల్ల పోర్చుగీస్ వాళ్ళు యూరోపియన్స్ భారతదేశంతో, చైనాతో సిల్క్ రోడ్తో వర్తకం చేసుకునేవారు. సిల్క్ రోడ్ అని ఉండేది, అంటే షాంఘై నుంచి ఇట్లా మధ్య ఆసియా మీదుగా మన ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం మీదుగా యూరోప్ వరకు కూడా అట్లాగా ఒకవైపు యూరోప్, ఒకవైపు దిగువ భారతదేశానికి వర్తకం చేసుకున్నారు. దాన్ని సిల్క్ రోడ్ అంటారు. ఆ సిల్క్ రోడ్ మీదుగా యూరోప్కి సామాన్లు తీసుకెళ్తుంటే అక్కడ మధ్యలో ఆటోమన్ సామ్రాజ్యం ఉంటుంది. ఇప్పుడున్న టర్కీ, దాని పేరు ఆటోమన్ సామ్రాజ్యం. ఆటోమన్ ఆపేసేవాడు, ఆయన ఆపేసి పెద్ద సుంకాలు విధించేవాడు వాటి మీద. యూరోప్ మార్కెట్లోకి వెళ్తానికి అవకాశం ఉండేది కాదు. దానికి వ్యతిరేకంగా వీళ్ళు నౌకా మార్గం కనుగోవాల్సి వచ్చింది. ఆ టైంలోనే వాస్కో డి గామా పోర్చుగీస్ నుంచి ఏం చేస్తాడంటే భారతదేశానికి ఇట్లా ఆఫ్రికా ఖండం అంతా తిరిగి కేప్ టౌన్ మీదుగా మన భారతదేశానికి వస్తాడు. ఫస్ట్ టైం గోవా వస్తాడు, అదే క్యాలికట్ వస్తాడు. క్యాలికట్ తర్వాత గోవా, డయ్యూ, డమన్ ఇవన్నీ కూడా ఆక్రమిస్తారు, అన్నీ చేస్తారు. అంటే బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు ఒక యూరోపియన్ వచ్చింది వాస్కో డి గామా. సో ఈ విధంగా ఏంటంటే పోర్చుగీస్ వాళ్ళు వస్తారు. కాలక్రమేణా ఏమవుతుందంటే పోర్చుగీస్ వాళ్ళు ఇట్లా వెస్ట్ వైపు కూడా వెళ్తారు. వెస్ట్ వైపు కూడా వెళ్ళి ఆ వెస్ట్ వైపు అంటే పశ్చిమ వైపు, ఇట్లా మ్యాప్ చూస్తే ఇక్కడ మన మిడిల్ యూరోప్ నుంచి ఇట్లా పశ్చిమ వైపుకి వెళ్తారు. పశ్చిమ వైపు వెళ్ళి ఇట్లా తిరిగి ఎక్కడ ల్యాండ్ అవుతారంటే అక్కడికి చెప్పచ్చు. ఇక్కడ ఉంది కదా పోర్చుగీస్, ఇదంతా చుట్టూ తిరిగి భారతదేశానికి వస్తారు. ఇప్పుడంటే ఇట్లా ఇటలీ నుంచి సముద్రం నుంచి సూయజ్ కెనాల్ మీద మనకు వచ్చేయచ్చు.
దీనివల్ల ఏంటంటే సుమారు 8,000 మైళ్ళు కలిసి వస్తుంది ప్రయాణం. ఒక సుమారు అప్పటి రోజులైతే ఒక 4 రోజులు నౌకాయానం కూడా కలిసి వచ్చి ఉండేది అనమాట. సరే, వీళ్ళేమో భారతదేశానికి మార్గం చేస్తారు, పోర్చుగీస్ వాళ్ళు ఇటు కూడా ప్రయత్నం చేస్తారు. అందుగురించి ఇటాలియన్ పోపు ఏమంటాడంటే, మీరు అట్లాగా పట్టుకోవద్దు, మీరు ఒక అగ్రిమెంట్ రండి, ఎట్లాగా తూర్పు వైపు పోర్చుగీస్ తీసుకోండి, పశ్చిమాంతా కూడా స్పెయిన్ తీసుకుంటుంది అని ఒక అగ్రిమెంట్కి వస్తారు. ఆ అగ్రిమెంట్ ఏంటంటే అగ్రిమెంట్ అంటారు. వాళ్ళు స్పెయిన్ వర్టలిస్ అనే సిటీలో కూర్చొని ఇక్కడ ఒక ఐలాండ్స్ ఉంటాయి. ఈ ఐలాండ్స్ నుంచి ఒక 2,000 మైళ్ళు 2,000 కిలోమీటర్లకి పశ్చిమ వైపు ఒక గీత గీసేసి ఇక్కడ నుంచి సగం తీసుకునేటట్టు అగ్రిమెంట్కి వస్తారనమాట. అంటే అప్పట్లో ప్రపంచాన్ని పోర్చుగీస్ వాళ్ళు స్పెయిన్ వాళ్ళు పెంచేసుకున్నారు. అప్పటికి ఇంకా రంగంలోకి యూకే కానీ లేకపోతే ఫ్రాన్స్ కానీ నెదర్లాండ్స్ కానీ వీళ్ళు ఇంకా రాలా. వాళ్ళ తర్వాత లేట్గా వస్తారు, సుమారు ఒక 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు లేట్గా వస్తారు రంగంలోకి. వాళ్ళంతా గమనిస్తూనే ఉంటారు, లేట్గా వస్తారు. సరే, స్పెయిన్ వాళ్ళు ఇవన్నీ కూడా ఆక్రమించేసి మొత్తం ఈ దేశాలన్నీ కూడా ఫస్ట్ ఏమో కరేబియన్ ఐలాండ్స్కి వస్తారు, తర్వాత ఈ నార్త్కి వస్తారు, ఈ చిలీ అంతా కూడా ఇట్లా కింద ఈ మ్యాప్ కట్టు. స్పెయిన్ వాళ్ళు ఇట్లా వచ్చేసి ఇక్కడ ఈ క్యూబా, హాండురాస్, పోర్టరికో ఇవన్నీ కరీబియన్ అంటాం. ఇదేమో దక్షిణ అమెరికా అంటాం, ఇది సెంట్రల్ అమెరికా అంటాం. సరే, మొత్తం మీద కాలక్రమేణా ఒక 50 సంవత్సరాల కాలంలో నేను చెప్పైపోతాను. 50 సంవత్సరాల కాలంలో ఈ నార్త్ వరకు కూడా వెళ్ళిపోతారు. మెక్సికోలో అప్పటికే మంచి కల్చర్ ఉంది, ఇంకో కల్చర్ అనుకుంటుంటారు, ఇంకో సామ్రాజ్యం అనేది ఉంది. వాళ్ళందరినీ కూడా ఓడిస్తారు, ఇదంతా కూడా ఆక్యుపై చేస్తారు. చిలీ ఇదంతా ఆక్యుపై చేస్తారు. పోర్చుగీస్ మాత్రం ఈ గీత ఉంది కదా, వాళ్ళు డివైడ్ చేసుకున్న ఈస్ట్ వెస్ట్ గీత, అది ఏమవుతుందంటే పోర్చుగీస్ బ్రెజిల్ కూడా అవుతుంది. అందు గురించి ఇప్పుడు కూడా బ్రెజిల్ ఒక్క దేశంలోనే పోర్చుగీస్ భాష మాట్లాడతారు, మిగతా లాటిన్ అమెరికా దేశాలన్నీ కూడా స్పానిష్ మాట్లాడతారు. అంటే ఒకప్పుడు అమెరికాలో కూడా, నార్త్ అమెరికాలో కూడా స్పానిష్ మాట్లాడేవారు. మెక్సికో నుంచి టెక్సాస్ ఇదంతా కూడా కాలిఫోర్నియా ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు వీళ్ళదే, స్పెయిన్ వాళ్ళదే. మెక్సికో రిలేటెడ్ స్పెయిన్ వాళ్ళది. ఇట్లా ఉంటే ఒక 60-70 సంవత్సరాల తర్వాత ఫ్రాన్స్ వస్తుంది. ఫ్రాన్స్ రంగంలోకి దిగి ఫ్రాన్స్ ఏం చేస్తుందంటే ఈ తూర్పు యూరోప్ కాకుండా కొంచెం ఈ కిందకు వచ్చి ప్రయత్నం చేస్తుంది. అక్కడంతా సెటిల్ కాలేరు, మళ్ళీ ఎగువకు వచ్చి ఈ తూర్పు యూరోప్లో భాగాన్ని ట్రై చేస్తారు, అక్కడ సెటిల్ అవుతారు. మళ్ళీ కెనడా ఈ ప్రాంతం అంతా కూడా ఫ్రాన్స్ వాళ్ళు. తర్వాత న్యూ ఫ్రాన్స్ అని యునైటెడ్ స్టేట్స్లో ఈ భాగాన్ని కూడా ఆక్యుపై చేస్తారు ఫ్రాన్స్ వాళ్ళు. ఇదంతా జరుగుతున్న క్రమంలోనే యూకే వస్తుంది, 4th కంట్రీగా, 4th సామ్రాజ్యంగా. యూకే వచ్చి ఇదంతా కూడా కలోనీ స్థాపిస్తుంది. తూర్పు వైపు అంతా కూడా కలోనీ స్థాపిస్తారు. సుమారు ఒక 13 కలోనీలు ఉంటాయి. తూర్పు వైపు భాగాలు దసరా మీరు చెప్పాలి, కరోలినా, నార్త్ కరోలినా ఇవన్నీ ఉంటాయి కదా. న్యూయార్క్ ఏమో యాక్చువల్గా హాలాండ్, నెదర్లాండ్స్ కలోనీ వాళ్ళు వచ్చిందనమాట. సో ఏదేమైనప్పటికీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, దీనికంతా కారణం ఏంటంటే యూరోప్ దేశాలకి ముడి వస్తువులు కావాలి, ఖనిజ సంపద కావాలి. అంటే అప్పట్లో ముడి చమురు అనేది ప్రసక్తి లేదు, ఎందుకంటే అప్పుడు ఇంకా డీజిల్ ఇంజిన్, పెట్రోల్ ఇంజిన్ ఇట్లాంటివి రాలేదు, స్టీమ్ ఇంజిన్ కూడా రాలా. ఏమైనప్పటికీ వాళ్ళు బంగారం, నగలు, లేకుంటే ఖనిజ సంపద, కూరగాయలు, పండ్లు, కలప, మాంసము ఇవన్నీ కావాలి కదా యూరోప్కి. డబ్బుతో రిచ్ అయిపోయారు వాళ్ళు. ఈ ప్రయాణాల వలన ఇక్కడి నుంచి యూరోప్కి వచ్చి, యూరోప్ నుంచి మిగతా దేశాలకు వచ్చిన అనేక పంటలు ఉన్నాయి. ఉదాహరణకి టమాటో ఉందనుకోండి, మంద కాదు. కాలీఫ్లవర్ మంద కాదు, చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. పచ్చిమిరపకాయ మంద కాదు, పచ్చిమిరపకాయ మెక్సికో నుంచి వచ్చింది అనమాట. మెక్సికో నుంచి యూరోప్కి వచ్చి బ్రిటిష్ వాళ్ళు మనకి తీసుకొచ్చారు. సో ఈ విధంగా ప్రపంచం అంతా కూడా దక్షిణ అమెరికా సంపద, అయితే కనపండ్లు, బంగాళాదుంప ఇవన్నీ కూడా మనమే కాదు, ఇవన్నీ కూడా యూరోప్ మీదుగా, దక్షిణ అమెరికా నుంచి యూరోప్ మీదుగా మిగతా ఆసియా దేశాలకి, ఆఫ్రికన్ దేశాలకు వెళ్ళి. సో దీనికి తోడు ఇప్పుడు విపరీతమైన ల్యాండ్, విపరీతమైన నీరు, సంపద అంతా ఉంది కదా. మరి వాళ్ళని తీసుకోవడానికి, పని చేయడానికి మనుషులు లేదు అక్కడ. అక్కడ ఉన్నారు, పీపుల్ ఉన్నారు, పాప అమాయకులు, వాళ్ళని హతమార్చారు చాలా వరకు.
ఈ యూరోప్లో దారిద్ర్యం సంబంధించిన వాళ్ళు చాలా మంది సెటిల్ అయ్యారు, కాలనీలు స్థాపించుకున్నారు, చాలా మంది సెటిల్ అయ్యారు, కాలనీలు స్థాపించుకున్నారు. కానీ మనుషులు లేరు, వాళ్ళకి యంత్రాలు లేవు. ఆ టైంలో ఏమున్నాయన్నా ఇనుప ఖడ్గాలు, కత్తులు ఇట్లాంటివి తప్ప ఏం లేవు. అప్పట్లోనే ఇనుప ఖడ్గాలు, కత్తులు చాలా రోజులు ప్లే చేసింది. అక్కడ ఉన్న లోకల్ని నరికి చెప్పడానికి కానీ, యుద్ధాలు జయించడానికి కానీ అవి సరిపోయింది అప్పట్లో. సో ఏమైనప్పటికీ వాళ్ళకి ఈ జనాలు కావాల్సి వచ్చింది కనుక మొత్తము ఈ పశ్చిమ ఆఫ్రికా నుంచి బానిసల రూపంలో బానిసలను తీసుకురావడం మొదలుపెట్టారు. అది స్పెయిన్ తీసుకొచ్చింది మొట్టమొదటిసారిగా, తర్వాత ఫ్రాన్స్ తీసుకొచ్చింది, తర్వాత యూకే తీసుకొచ్చింది. అంటే ఎట్లా ఉండేదంటే కొన్ని డేటా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ ప్లేస్లో మామూలుగా 10 టన్నులు చెరువుగా ఉత్పత్తి చేస్తే ఈ బానిసలు వచ్చిన తర్వాత, బానిసలుగా అంటే ఆఫ్రికా దేశం నుంచి బానిసలుగా తీసుకొచ్చిన తర్వాత 1000 రెట్లు డబుల్ అయిపోయింది ఉత్పత్తి. సో అంటే మనుషులతో ఉత్పత్తి పెంచుకున్నారనమాట. చాలా దుర్భర పరిస్థితులు బానిస సమాజం అనేది. సో ఈ బానిసలు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మొత్తం వెల్త్ అంతా కూడా ఇంక్రీజ్ అయింది, మొత్తం యూరోప్కి వచ్చింది. ఆ యూరోప్కి వచ్చిన పరిసర ఆ తదుపరి కాలంలో మేము తెలుసు కదా, ఆఫ్రికాని అంతా మళ్ళీ ఈ దేశాలు పంచుకున్నాయి, ఈ సామ్రాజ్యాలు ఆసియాని అంతా పంచుకున్నాయి, భారతదేశాన్ని పంచుకున్నాయి. భారతదేశంలో అన్ని సామ్రాజ్యాలు వచ్చినాయి. అందుచేది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ కాలనీ, గోవా డచ్ కాలనీ అంటే నెదర్లాండ్స్కి సంబంధించింది. ఇట్లాగా అన్ని పంచుకున్నారు కదా. క్యాలికట్లో పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. సో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో అమెరికా వచ్చింది. అన్ని దేశాలు పశ్చిమ వైపు అట్లాగా, బ్యాంకాక్ వైపు, లేకుంటే థాయిలాండ్ వైపు, ఇండోనేషియా వైపు, ఆస్ట్రేలియా, మొత్తం ప్రపంచంలో కూడా వలసవాద దేశాల కింద ఏర్పాటు చేసుకున్నారు. ఈ వలసవాద దేశాల కింద ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న వలసవాద దేశాలు ఉన్నాయి కదా, ప్రాంతాలు ఉన్నాయి కదా, బ్రిటిష్ వాడు స్థాపించినటువంటి 13 ప్రాంతాలు. ఆ 13 ప్రాంతాలు తిరగబడతారు బ్రిటిష్ వాడి మీద. వాళ్ళు పన్నులు వేసేస్తే తిరగబడి వాళ్ళు స్వతంత్రం సాధించుకుంటారు. అదే యునైటెడ్ స్టేట్స్ యొక్క ఇండిపెండెన్స్ డే. వాళ్ళంతా యూనిటీ అయ్యి యునైటెడ్ స్టేట్గా ఫార్మ్ అయ్యి యూకే మీద తిరగబడి వాళ్ళ సొంత రాజ్యం ఏర్పాటు చేసుకుంటారు. ఆ కాలానుగుణంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మెక్సికోని అంతా కూడా కొనేసి ఫ్రెంచ్ని కూడా పక్కకి తరివేస్తారనమాట. ఆ విధంగా యునైటెడ్ స్టేట్స్ ఏర్పడింది. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఈ మన్రో డాక్ట్రిన్ ఎందుకన్నామంటే, ఇప్పుడు మరొక వైపు ఇంకా ఈ కాలనీ వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి, వాళ్ళు సరుకు తీసుకెళ్ళిపోతూనే ఉన్నాయి. అమెరికా చాలా డెవలప్ అయినటువంటి సామ్రాజ్యంగా ఏర్పడిపోయింది అప్పటికే. ఎప్పుడు 17వ శతాబ్దం చివరికి 18వ శతాబ్దానికి ఆ ఎండింగ్కి చాలా అభివృద్ధి చెందినటువంటి దేశంగా, సామ్రాజ్యంగా ఏర్పడిపోయింది. మరి ఇప్పుడు ఆ సామ్రాజ్యాలకి వాళ్ళకి కాలనీలు, వేరే చోట కాలనీలు లేవు నా దృష్టిలో. లైక్ ఇప్పుడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఉంది, నార్త్ ఆఫ్రికా అంతా కూడా ఫ్రెంచ్ సామ్రాజ్యం ఉంది, అలాగే చాలా సామ్రాజ్యాలు ఉన్నాయి కదా. స్పెయిన్ ఏమో సౌత్ అమెరికా పంచుకుంది, పోర్చుగీసులు కొంత భాగం పంచుకుంది. కానీ అమెరికాకి వేరే చోట్ల స్థావరాలు లేవు. వాళ్ళంతా డిపెండెంట్ ఏది మీద అంటే సౌత్ అమెరికా మీద. అంటే ఒక విధంగా చెప్పాలంటే సౌత్ అమెరికా అనేది అమెరికా సామ్రాజ్యవాదానికి ఒక బ్యాక్ యార్డ్గా ఉంచుకున్నారు. అది అప్పట్లో వాళ్ళ దేశము, స్వాతంత్రము, వాళ్ళ హక్కులు అవన్నీ ఉండేవి కాదు. ప్రపంచంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏదైనా ఆక్యుపై చేసుకోవచ్చు, అట్లా చేశారు. సామ్రాజ్యవాదం ఏర్పడింది అట్లానే కదా. సో ఈ విధంగా ఏంటంటే అమెరికా బ్యాక్ యార్డ్, అమెరికా పరిశ్రమలకి కావాల్సినటువంటి ఖనిజ సంపద కానీ, వస్తు సంపద కానీ, అగ్రికల్చర్ సంపద, మాంస సంపద కానీ అంతా కూడా దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. మరి దీని మీద డిపెండ్ అయినప్పుడు ఇంకా యూకే నుంచి, లేకుంటే స్పెయిన్ నుంచి, పోర్చుగీస్ నుంచి వాళ్ళు వచ్చి దోసుకుంటాము అంటే కుదరదు కదా. వాళ్ళకి రా మెటీరియల్ కావాలి కదా. అందు గురించి అమెరికా అధ్యక్షుడు, 7వ అధ్యక్షుడు అయినటువంటి అమెరికా అధ్యక్షుడు మాన్రో ఒక డాక్ట్రిన్ రిలీజ్ చేస్తాడు. ఆ డాక్ట్రిన్ ఏంటంటే, ఇక మీదట అమెరికా ఖండానికి ఏ వలసవాద దేశం కూడా రాకూడదు. పశ్చిమ అర్ధ భూగోళం అంటారు, వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటారు ఇంగ్లీష్లో. పశ్చిమ అర్ధ భూగోళం అంటే ఇక్కడ ఈ రెడ్ లైన్, గ్రీన్విచ్ మీన్ టైం కదా, 0 డిగ్రీస్ కదా. 0 డిగ్రీస్కి ఒక 20 డిగ్రీల నుంచి, అంటే ఇక్కడ ఆఫ్రికా నుంచి ఇది ఉంది కదా, 15 డిగ్రీలు దాటి 20 డిగ్రీల నుంచి
ఇలా చుట్టూ తిరిగితే అంటే అట్లాంటిక్ ఓషన్స్, పసిఫిక్ ఓషన్స్, ఈ ప్రాంతం అంతా కూడా అంటే అటువైపు చూస్తే భూమి గుండ్రం నుండి చూస్తే జపాన్ వరకు ఈ ప్రాంతం అంతా మాది, ఏ దేశం ఇక్కడ కొలనీకి రాకూడదు అని 1823 సంవత్సరంలో ఆయన డాక్టరీ విధిస్తాడు. అదంతా మాది, పనామా మాది, పెరు మాది, చిలీ మాది, అర్జెంటీనా మాది, బ్రెజిల్ మాది, వెనిజులా మాది, మీరెవరు రాకూడదు ఇక్కడ, ఇది మాది అని ఇస్తారు. ఫస్ట్ దీన్ని ఎక్కడ అమలు చేస్తారంటే ఈ డాక్టరీని మొట్టమొదటిసారిగా మెక్సికోలో అమలు చేస్తారు. మొదట్లో 1823 సంవత్సరంలో ఈ డాక్టరీని వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయలేదు. కానీ 1870 ఆ ప్రాంతంలో మెక్సికో అధ్యక్షుడిని ఫ్రెంచ్ నియమిస్తుంది, ఫ్రాన్స్. ఆ అధ్యక్షుడు నియమించి అమెరికాకు కావాల్సిన కీలుబొమ్మ అధ్యక్షుడిని అక్కడ పెట్టడానికి ఈ డాక్టరీని ఉపయోగించి మెక్సికో మా అండర్లో ఉంది, మా ప్రాంతం మా హైమ్స్పేర్లో ఉంది, నువ్వెవడు అయ్యా అక్కడ చక్రవర్తి కిరీటం పెట్టడానికి అని అతన్ని తోసేసి అమెరికా వాళ్ళు ఏం చేస్తారంటే రూజ్వెల్ట్ టైంలో అక్కడ దానికి అధికార పగ్గాలు చెప్తారనమాట. అంటే తనకు కావాల్సిన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని మెక్సికోలో ఏర్పాటు చేసుకుంటారు. సుమారు 1860-70 ఆ ప్రాంతం, సరిగ్గా వయసు ఉన్న గుర్తు అట్లా. సో అందు గురించి ఈ డాక్టరీని అమలు ఫస్ట్ అక్కడ. ఇంకా అక్కడ నుండి ప్రతి దేశం మీద కూడా అమెరికా యొక్క ఆధిపత్య ధోరణి మొదలవుతూ వచ్చింది. మొత్తము లాటిన్ అమెరికా దేశాలన్నింటి కూడా వాళ్ళు సచ్చినట్టు అమెరికా చెప్పినట్టు వినాల్సి వచ్చేది. వాళ్ళ కనీస సంపద అంతా అక్కడ పంపాల్సి వచ్చేది. స్లేవ్స్ లాగా పనిచేసుకోరు, వాళ్ళు పరిశ్రమలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి పనిచేసుకోరు, మైగ్రేషన్ జరిగేది, ఇవన్నీ జరిగేది. ఇవన్నీ జరుగుతున్న కాలంలో అమెరికా ఫాస్ట్గా డెవలప్ అయ్యింది. అమెరికా ఫాస్ట్గా డెవలప్ అయ్యి 1940 సంవత్సరాలు వచ్చేసరికి అమెరికా యొక్క టెక్నాలజీలో కానీ, సాంకేతిక రంగంలో కానీ, ఎడ్యుకేషన్ రంగంలో కానీ, అగ్రికల్చర్లో కానీ, ఒక్క రంగంగా అన్ని రంగాల్లో కూడా చాలా డెవలప్ అయింది. అదే కాలంలో పారలేల్గా సోవియట్ యూనియన్ డెవలప్ అవుతుంది. అంతకుముందు మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆ ఆటోమన్ సామ్రాజ్యం కూలిపోతుంది, పశ్చిమాసియా ఏర్పడుతుంది, పాలస్తీనా ఇష్యూ, అదంతా ఒక పెద్ద టాపిక్. మళ్ళా ఇప్పుడు మనం దాని జోరు పోవచ్చు, ఇది టాపిక్ సంబంధించింది కాదు కనుక. సో ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేద్దామంటే అమెరికా ఒక పవర్ఫుల్ కంట్రీ అయిన తర్వాత నేను 2 పాయింట్లు చెప్పేసి ముగిస్తాను, తర్వాత చెప్పేస్తాను. ఆ 2 పాయింట్లు ఏంటంటే, రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ సహాయంతో ఫ్రాన్స్, అమెరికాలు కలిసి ఫ్యాసిస్ట్ హిట్లర్ని ఓడించారు కదా. జపాన్ ఓడించారు, ఫ్యాసిస్ట్ హిట్లర్ని ఓడించారు. ఓడించిన తర్వాత చూడండి, రెండవ ప్రపంచ యుద్ధంలో మనకు చరిత్ర తెలుసు. సుమారు 3 కోట్ల మంది సోవియట్ పౌరులు చనిపోయారు. విపరీతమైన ప్రాణ నష్టం, ప్రతి కుటుంబంలో జనం చనిపోయారు. అన్ని నగరాలన్నీ కూలిపోయింది, యూరోప్ అంతా కూడా నాశనం అయిపోయింది. కొద్ది గొప్ప ఇండియన్స్ కూడా అక్కడికి వెళ్ళి రెండవ ప్రపంచ యుద్ధంలో ఇండైరెక్ట్గా పాల్గొని వాళ్ళు కూడా చనిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా అలా చనిపోయారు. కానీ యుద్ధంలో నష్టపోని కంట్రీ, కేవలం ఒక 3-4 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన కంట్రీ ఏదైనా ఉందంటే అమెరికా. పైగా అదే టైంలో యుద్ధంలో వేరే కంట్రీస్కి ఆయుధాలని సరఫరా చేసింది కూడా అమెరికా. విపరీతమైన బంగారం వచ్చింది, విపరీతమైన డాలర్ మార్కెట్ వచ్చింది అక్కడికి. అమెరికా దగ్గరికి ఈ ఆయుధాలు అమ్మకం, విపరీతమైన గోల్డ్ స్టాక్స్ పెరిగినాయి. సో అంటే ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం అమెరికాని ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోయింది. ఆ టైంలో ఏం చేశారంటే, వాళ్ళకున్న డబ్బుతో ఏం చేయాలి అంటే, వాళ్ళ డబ్బుతో వ్యాపారం చేయొచ్చు, వడ్డీ వ్యాపారం చేయొచ్చు అంటే, నా భాషలో చెప్తాను, వడ్డీ వ్యాపారం చేయొచ్చు అని ప్రపంచంలో వరల్డ్ బ్యాంకు, IMF స్థాపించారు. దాన్నే బ్రెటన్ వుడ్స్ సిస్టమ్ అంటాం. బ్రెటన్ వుడ్స్ సిస్టంలో ఒక హోటల్లో అక్కడ ఈ నిర్ణయం తీసుకున్నారనమాట. అంటే ప్రపంచ దేశాలు అందరూ భాగస్వాములుగా ఉంటాయి, తలకు రూపాయి వేసుకుని పెట్టుబడి పెట్టుకుని మిగతా వాళ్ళకి వడ్డీ వ్యాపారం చేస్తారు. అంటే మన ఊళ్ళో అప్పుడప్పుడు చూడండి కాలం మరి ఉంటుంది, ఫైనాన్స్ చేస్తుంటారు, 4 పార్ట్నర్స్ బయలుదేరి వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. అందులో మేజర్ షేర్స్ ఎవరిదంటే అమెరికా అయితే సుమారు 65% ఆ బాస్కెట్లో అప్పట్లో. ఇప్పుడైతే 49% వచ్చింది అనుకోండి, చైనా శాతం కూడా పెరిగింది. సో అంటే వాళ్ళ దగ్గర ఉన్న డాలర్స్తో, వాళ్ళ దగ్గర ఉన్న బంగారం రేస్తో వాళ్ళు బ్రెటన్ వుడ్స్ సిస్టమ్ తీసుకొచ్చి ప్రపంచ దేశాలకి వడ్డీకి ఇస్తూ, ఆ వడ్డీకి సరిపడి వడ్డీ ఇచ్చి మళ్ళీ డాలర్ తీసుకోరు కదా, డాలర్ కాంగ్రెస్ కాస్త ప్రింట్ చేసుకుంటారు కదా, ఆ వడ్డీకి సరిపడగా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ దేశంలోంచి, ఆ GDP ఆదాయంలోంచి వాళ్ళకి కావాల్సిన పాలు, పెరుగు, ఇనుము, బంగారం, వెండి, కలప మొత్తం అన్నీ కూడా కొనుక్కుంటారు అనమాట. ఈ విధంగా ఏంటంటే ఆ కంట్రీస్ని దోచుకుంటారు.
సో ఈ $1 బిలియన్ అప్పు పెట్టి దోచుకుంటానికి ప్రప్రదంగా వాళ్ళు ఉపయోగించుకున్న దేశాలు అర్జెంటీనా, బ్రెజిల్, ఈ దేశాలన్నీ అర్జెంటీనా, బ్రెజిల్, ఈ దేశాలన్నీ కూడా కొలంబో, చిలీ, మొత్తం అన్ని సౌత్ అమెరికన్ దేశాలన్నింటినీ బాగా ఎక్స్ప్లోర్ చేశారు. ఆఫ్రికా దేశాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అర్థమైందండి. వాళ్ళ నుంచి ఖనిజ సంపదను తీసుకురావడం, ఒక వస్తువును తయారు చేయటం, మళ్ళీ అదే వస్తువుని వాళ్ళ దగ్గర బోర్డు ఖరీదుకి అమ్మటం, ఆ అమ్మిన డబ్బుకి మళ్ళీ డబ్బు కట్టాలి కదా వీళ్ళు, ఆ వడ్డీ రూపంలో తీసుకోవడం. ఒక టైంలో అయితే 80 దశకంలో అర్జెంటీనా యొక్క అప్పులు వడ్డీలు కట్టడానికి తన జీడిపిలో 60% కట్టింది, వడ్డీ కట్టారు. రీసెంట్గా చూడండి గ్రీస్లో ఏమైంది. గ్రీస్లో ఈ ఐరోపా యూనియన్, వరల్డ్ బ్యాంక్, IMF కలిపి దోచుకోవడం వల్ల వడ్డీలు కూడా కట్టలేక బ్యాంక్రప్ట్ అయిపోయారు, బెయిలౌట్ ఇవ్వాల్సి వచ్చింది గ్రీస్లో, ఉక్రెయిన్లో కూడా. సో ఇట్లాంటి చాలా దేశాలు ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంటే ఏంటంటే ఒక మార్గం వాళ్ళు ఎంచుకున్నది ఏంటంటే బ్రెటన్ వుడ్స్ సిస్టమ్ ద్వారా వరల్డ్ బ్యాంక్, IMF నెంబర్ 1. రెండవది వాళ్ళు ఎంచుకున్నది ఏంటంటే నాటో కూటమి. నాటో కూటమి అంటే అది ఒక మిలిటరీ సంస్థ. నాటో కూటమి, ఆ నాటో కూటమి ఏంటంటే నార్త్ అంటే ఉత్తర, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ. ఇందులో అమెరికా ఉంటుంది, కెనడా ఉంటుంది, ఈ పశ్చిమ దేశాలన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకప్పుడు సోవియట్ యూనియన్ వ్యతిరేకంగా 1948 సంవత్సరంలో స్థాపించబడింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో మిలిటరీ స్థావరాలు. ఈరోజు అమెరికాకి మొత్తం ప్రపంచంలో జరుగుతున్న మిలిటరీ ఖర్చులో సుమారు 40-45% భారతదేశమే ఖర్చు చేస్తుంది. ప్రపంచ జనాభాలో వాళ్ళు కేవలం 5%, కానీ వాళ్ళు ఖర్చు చేస్తుంది మిలిటరీకి 40-45%. ఎందుకు ఖర్చు చేస్తుంది అంటే వాళ్ళకి అనేక స్థావరాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో స్థావరాలు ఉన్నాయి, 350 స్థావరాలు ఉన్నాయి 80 దేశాల్లో. అంటే చైనా చూసుకుంటే మొత్తం అన్ని దేశాల్లో వాళ్ళ స్థావరాలు ఉన్నాయి. ఏదో రష్యా లాంటి చోట్ల కాకుండా భారతదేశం కూడా ట్రై చేస్తున్నారు ఆ నాటో హోదా ఇవ్వడానికి, ఇక్కడ కూడా స్థావరాలు కట్టడానికి ట్రై చేస్తున్నారు. సో మన ముందు పాకిస్తాన్లో, కువైట్లో, సౌదీ అరేబియాలో, టర్కీలో, పశ్చిమ యూరోప్ అంతా, ఇటువైపు వస్తే జపాన్లో, ఫిలిప్పైన్లో, ఆస్ట్రేలియాలో, కొలంబియాలో, ఆఫ్రికాలో చాలా దేశాల్లో. సో అందు గురించి ఏంటంటే తనకి ఎవరైనా ఎదురొస్తే తనకు ఉన్నటువంటి మిలిటరీ బలంతో, తనకు ఉన్నటువంటి డబ్బు బలంతో, తనకు ఉన్నటువంటి వాల్ స్ట్రీట్లో తనకు ఉన్నటువంటి ఫారెక్స్ అంటాం, అంటే రూపాయి మార్గాన్ని ఎటన్నా తిప్పగలరు వాళ్ళు, రూపాయి పడగట్టగలరు, పెంచగలరు వాళ్ళు. అక్కడ కూర్చున్నంత మన ఇండియన్ ఎకనామిక్స్లో కూడా ఆ కాలేజీలో చదువుకున్న వాళ్ళే, వాళ్ళ పిల్లలంతా అక్కడ చదువుకుంటారు ఇప్పుడు కూడా. చదువు సహజంగా అంతా ప్రో అమెరికన్స్. సో అక్కడ ఇంటర్నేషనల్గా కరెన్సీని డిసైడ్ చేసేది వాళ్ళే, ఇంటర్నేషనల్గా బంగారు రేట్ని డిసైడ్ చేసేది వాళ్ళే, ఇంటర్నేషనల్గా కార్ ధరలు, యంత్రాల ధరలు, ఎలక్ట్రిసిటీ ధరలు, రా మెటీరియల్ ధరలు అన్నీ డిసైడ్ చేసేది వాళ్ళే. సోయా బీన్స్ ధరలు డిసైడ్ చేసేది వాళ్ళే, గోధుమ ధరలు డిసైడ్ చేసేది వాళ్ళే, దేనికి పేటెంట్ ఉండాలి, రైట్స్ ధర డిసైడ్ చేసేది వాళ్ళే, అందరూ డిసైడ్ చేసేది వాళ్ళే. సో ఎందుకు ఇదంతా? ప్రపంచంలో దేనన్నా సరే మేము లెక్క చెయ్యం, మేము ఉండాల్సింది నెంబర్ 1 ప్లేస్లో. మాకు ఎదురు రాకూడదు అంటే మా ప్రాంతంలోకి వేరే దేశాలు వచ్చి స్థిరపడకూడదు, వ్యాపారం చేయకూడదు, పని చేయకూడదు, అక్కడ బిజినెస్ చేయకూడదు, చైనా చేయకూడదు, రష్యా చేయకూడదు, ఎవరు చేయకూడదు, ఈ ప్రాంతంలో మేమే ఉండాలా అనే ఉద్దేశంతో అమెరికా ఉంది. సో అందు గురించి అది ఆ డాక్ట్రిన్ ఏంటంటే మన్రో డాక్ట్రిన్, దాని ప్రభావం. సో ఈ మన్రో డాక్ట్రిన్ ప్రభావం ఇంకొక మాట యాడ్ చేసి చెప్తాను. దానికి ఒక CIA అనే ఒక సంస్థ ఉంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ అమెరికా. అది ఏం చేస్తుందంటే ప్రపంచంలో ముఖ్యంగా సౌత్ అమెరికాలో తనకి అనుకూల ప్రభుత్వం లేకపోయినా, పప్పెట్ గవర్నమెంట్ అంటాం, కీలు బొమ్మ ప్రభుత్వం, తనకు వ్యతిరేకంగా గవర్నమెంట్ ఉన్నా కంపల్సరీగా ఏం చేస్తుందంటే ఆ గవర్నమెంట్ని మార్చేస్తుంది అమెరికా. అనేక గవర్నమెంట్లు, సుమారు 40-70 గవర్నమెంట్లు మార్చేసింది. అన్ని గవర్నమెంట్ ఏదైనా వామపక్ష ప్రభుత్వం ఒక దేశంలో వచ్చిందనుకోండి, చిలీలో వచ్చిందనుకోండి, 1970 దశకంలో సాల్వడార్ అలెండే నేతృత్వంలో చిలీలో పినోచెట్ రిపోర్ట్ చేస్తుంది. దాన్ని తట్టుకోలేక సాల్వడార్ అలెండే చనిపోతాడు, కాంటాక్ట్లోకి వచ్చి, అంటే ఒక విధంగా హత్య చేయించిపోయి.
అట్లాగే చాలా చోట్ల అమెరికా ఏం చేస్తుందంటే చంపుద్ది, లేకుంటే ప్రభుత్వాన్ని మార్చుద్ది, తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని అక్కడ పెట్టుకుంటుంది. అంటే ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి అవగాహన చేసుకుంటే ఇప్పుడు నేను వెనిజువేలాకి ప్రసాదం చెప్పబోయే టాపిక్ కరెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అనేక గవర్నమెంట్లు నికరాగ్వాలో, చిలీలో, పెరూలో ఎందుకంటే పెరూ ఎందుకు ఇంపార్టెంట్ అంటే పనామా ఎందుకు ఇంపార్టెంట్ అంటే పనామాలో కెనాల్ ఉంది తెలుసా, పనామా కెనాల్ ఉంటుంది. ఇది పనామా దేశం. ఇది ఈ పనామా దేశంలో ఒక కాలువ తగ్గారు, అమెరికన్స్ కాలువ తగ్గారు, పెట్టుబడి పెట్టారు. ఈ కాలువ ఏంటంటే రెండు ఓషన్స్ని కలుపుద్ది, అట్లాంటిక్ ఓషన్ ఇటువైపు, పసిఫిక్ ఓషన్ ఇటువైపు, రెండు ఓషన్ని కలుపుద్ది. అంటే ఇక్కడ నుంచి జపాన్కి వెళ్ళాలనుకోండి, న్యూయార్క్ నుంచి జపాన్కి వెళ్ళాలంటే ఇదంతా తిరిగి వెళ్ళిన అవసరం లేకుండా ఈ పనామా కాలువ ద్వారా ఇక్కడికి వచ్చేయచ్చు జపాన్కి, చాలా ఈజీ. నౌక రావడం ప్రపంచ దశాదిశలను మార్చింది పనామా కెనాల్ అండ్ సూయజ్ కెనాల్, చాలా ఇంపార్టెంట్. సో అందుగురించి పనామాలో తనకు వ్యతిరేకంగా ఉందనుకోండి, ట్రంప్ అధికారంలోకి రాగానే ఏమన్నాడు, పనామా మాది అన్నాడు. గుర్తుందా మీకు? పనామా మాది అన్నాడు ఫస్ట్ రోజునే, లేకపోతే గ్రీన్లాండ్ మాది అన్నాడు. సో ఈ విషయాన్ని కూడా ప్రసాద్ వివరించుతారు. సో అందు గురించి నేను ఇక్కడ ఈ మాన్రో డాక్ట్రిన్ గురించి, అమెరికా సామ్రాజ్యవాదం యొక్క విస్తరణ గురించి నేను ఈ విషయాలు చెప్పి టాపిక్ ఎంతకు ముగిస్తాను. థ్యాంక్ యూ.